జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వైన్ షాప్ నెంబర్ 1 మధ్య ధరలు పట్టిక పెట్టకుండా ఎంఆర్పీ రేటు కన్నా అధిక ధరలకు ₹20 అధిక ధరలకు అమ్ముతున్నారని ఎంఆర్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు యాసంరాజు అన్నారు. వెంకటాపురం మండలంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని, హై స్కూల్ కి వెళ్లే దారిలో బెల్ట్ షాప్ ఉండడం వలన స్కూల్ కు వెళ్లే పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని రాజు ఎక్స్ఎన్సీఐ ఎస్ఐలకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని, గుడి దగ్గర స్కూల్ దగ్గర ఉన్న బెల్ట్ షాపులు తొలగించవలసింది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఎంఆర్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు యాసంరాజు అన్నారు. స్కూల్ కి వెళ్లే టైంలో స్కూల్ కి వెళ్లే దారిలో ఉన్న బెల్ట్ షాపులు, గుడి దగ్గర ఉన్న బెల్ట్ షాపులు ఇకరైనా పట్టించుకునే ఎక్స్ఎన్సీఐ ఆ షాపులు తొలగించాలని యాసంరాజు కోరారు. వైన్ షాప్ కాడ దొరకదు కానీ ఇల్లీగల్ బెల్ట్ షాప్ కాడ దొరుకుతుంది. వచ్చేసి ఒక క్వార్టర్కి వచ్చేసి బయట వీళ్ళు ₹20 పెచ్చుగా అమ్ముతారు. అక్కడ ఇల్లీగల్ బెల్ట్ షాప్ కాడ ₹40 తీసుకుంటాను. ఒక క్వార్టర్ మందు తాగాలంటే సామాన్యుడు ₹300 కావాల్సి వస్తుంది. దాని మీద కఠినమైన చర్య తీసుకొని ఎక్స్ఎన్సీఐ గారికి కంప్లైంట్ చేసింది. అయినా కానీ పట్టించుకుంటాను. కనకదుర్గమ్మ గుడికాడ 2 షాపులు ఉన్నాయి. ఆ షాపులను తీయవాలని ఇప్పటికీ నేను 10 సార్లు సీఐ ఫోన్ చేసిన, అయినా కానీ పట్టించుకుంటాను. అంబేద్కర్ సెంటర్లో 2 షాపులు ఉన్నాయి, 3 షాపులు ఉన్నాయి. 30 మీటర్ల పరిధిలో ఉన్నాయి, కిలోమీటర్ పరిధిలో ఉండాలి. అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉన్నది, గిరిజన ఆఫీస్ ఉన్నది, గిరిజన స్టోర్ ఉన్నది. హై స్కూల్కి పోయే తోవలు 10th క్లాస్ అమ్మాయిలు ఎగ్జామ్ రాస్తాను కూడా తాగేటోళ్ళు ఆ అమ్మాయి బాగున్నది అని చూసుకుంటా వేలాకలం చేసుకుంటున్నారు. దాని మీద కూడా మేము అధికారులకు దృష్టికి తీసుకపోతే పట్టించుకోలే. శివాలయం దగ్గర 2 షాపులు ఉన్నాయి. శివాలయం వెనకనే అంటే 10 మీటర్ల దూరాన 2 షాపులు ఉన్నాయి. ఈ ఇల్లీగల్ బెల్ట్ షాపులకు ఈ ఎక్స్ఎన్సీఐ వైన్ షాపులు కొమ్ము కాసి పట్టినమైన ధరలకు అమ్ముకుంటా మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మాదే రాజ్యం అంటే ఇక్కడ కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంది, వెంకటాపురంలో వైన్ షాపుల మీద యుద్ధం జరుగుతుంది. దాని మీద ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎస్ఐని సిఐని ఈ వెంకటాపురం వైన్ షాపులని లైసెన్స్ రద్దు చేయాలని ఎంఆర్పిఎస్ బయట మీరు ఇక్కడ షాపులో మీరు ఇస్తారు కదా, మీ దగ్గర ఏమో ఎంహెచ్ కోటర్ లేదండి. బయట ఎంహెచ్ కోటర్ ఇల్లీగల్ బెల్ట్ షాప్ దగ్గర ఎంహెచ్ కోటర్ ఎందుకు మీకు వెంకటాపురం నుంచి మర్లగూడెం కాల్ నుంచి లేకన్నగూడెం దాకా ఆటో మీద వేసి తరలించి ప్రతి షాప్ వేయాలని మీకేమన్నా లైసెన్స్ ఇచ్చిందా? వేస్తాంది కదా మీ షాప్, 8 గంటలకు బండి పోతుంది, మీ షాపుకు ప్రతి షాపుకు మీరు వేస్తాండ్రు. మీ షాపులో ఉండే కుర్రోడు మల్లన్న కానీ మనోడు కానీ ప్రతి షాపుకు పట్టకపోయి
బండి మీద తీసుకుపోయాను మీకు ఉన్నది లైసెన్స్ ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. ప్రతి షాప్కు మీరు బండి మీద తీసుకుపోయి ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు చేసుకోవాలంటే మీ దగ్గరికి రావాలి, మీ దగ్గర కొనుక్కొని పోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలితం ఏంటంటే 5 కోట్ల నుంచి 10 కోట్ల వాళ్ళకి తప్పించారు. మీరు వందలాది కోట్లు ఇస్తారు. చాలా మందికి ఇచ్చినందు మాకు ఉన్నది కాబట్టి, ఆ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి మీ దగ్గరికి వచ్చినాం. ఎక్స్ఎన్సిఐ మీకు కొమ్ము కాస్తాడు. ఎక్స్ఎన్సిఐ కానీ ఎక్స్ఎన్సి డిపార్ట్మెంట్ కానీ కొమ్ము కాస్తాంది. మీరు చేయాల్సిన పని కాదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ వెంకటాపురంలో ఈ వైన్ షాప్, ఇల్లీగల్ బెల్ట్ షాపులు, హై స్కూల్ పోయే తోమలు ఉన్నాయి. అక్కడ మీరు షాప్కు మీరు ప్రతిసారి చెప్పిన సిఐ చెప్పినా మీకు చెప్తాను ఏమంటాను, వాళ్ళకు షాప్ కాడ ఇవ్వద్దు. అక్కడ హై స్కూల్ పోయే తోమలో పిల్లలు చదువుకుంటారు, 10th క్లాస్ చదువుకునే పిల్లలు చదువుకుంటారు. ఆ పిల్లలకు తాగేటోడు వేరే వేరే మాటలు మాట్లాడతాను. ఆ షాపులకు ఇవ్వద్దని అంటాను. కనకదుర్గమ్మ గుడి కాడ 2 షాపులు ఉన్నాయి. దేవుడి గుడి దగ్గర పెట్టద్దని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అంటాయి. వాళ్ళ మాటలు తుంగల దొక్కి వ్యాపారాలు చేస్తాను. అక్కడేమో కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంది, వెంకటాపురంలో వైన్ షాపులు వ్యాపారం చేసుకుంటాను. అంటే తాగేటోళ్ళ మీద యుద్ధం చేస్తాను. కాబట్టి దాని మీద కఠినమైన చర్య తీయాలి. ఈ షాపుని లైసెన్స్ ని రద్దు చేయాలి. కనుక ఇప్పుడు సాయిబాబా గుడి కాడ కూడా షాప్ ఉన్నది, ఆ షాపుకి ఇవ్వద్దు అంటాను, అయినా కానీ ఇస్తాను. ఆ శివాలయం కాడ షాపులు ఉన్నాయి దగ్గర, ఆ గుళ్ళ దగ్గర బడి దగ్గర ఇవ్వద్దని అంటాను. ఇక్కడేమో అంబేద్కర్ సెంటర్ లో ఫారెస్ట్ ఆఫీస్ ఉంది, గిరిజన ఆఫీస్ ఉన్నది, స్టోర్ ఉన్నది, హై స్కూల్ ఉన్నది. అంబేద్కర్ చట్టం, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ దగ్గర కూడా మీరు అమ్ముతారంటే ఎంత అన్యాయం జరుగుతుంది. ఎక్స్ఎన్సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేసి ఈ షాపుని లైసెన్స్ రద్దు చేయాలి. ఒక్కొక్క క్వార్టర్కి వచ్చేసి 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఈ వైనిస్కాన్ని అమ్ముతాను. వీళ్ళకి ఇచ్చిన రూల్ ప్రకారంగా, పీసా చట్ట ప్రకారంగా లేదు, అయినా కానీ వీళ్ళు అమ్ముతాను. తాగేటోళ్ళ రక్తాన్ని తాగుతాను కానీ దారుణమైన పరిస్థితి ఉన్నది. దీని మీద నేను ఎంఆర్పిఎస్ టీఎస్ నుంచి యాసం రాజును మాట్లాడుతున్నా. ఈ షాపుని